ప్రపంచ ఛాంపియన్ల హోదాలో ఉన్న మన టీమిండియాకు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఊహించని ఘోర పరాభవం. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్, ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో సిరీస్ క్లీన్ స్వీప్. వరుసగా 5 టీ20 మ్యాచుల్లో భారత్ ఓడిపోవడం క్రికెట్ హిస్టరీలోనే ఇదే మొదటిసారి. బ్రిస్టల్ లాంటి చిన్న గ్రౌండ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా మన బౌలర్లు, మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో మనల్ని ఊచకోత కోసేసింది. అయితే ఈ ఘోర ఓటమి గురించి గంభీర్ చెప్తున్న మాటలు నిజమేనా? టీం చేసిన తప్పుల గురించి అయ్యర్ ఏం చెప్పాడు? అసలు గంభీర్ వ్యూహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రికెట్ అభిమానులందరికీ బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ గురించి ఒక విషయం బాగా తెలుసు. అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా సులువు, ఎందుకంటే ఆ పిచ్ మీద బాల్ చాలా చక్కగా బ్యాట్ మీదకు వస్తుంది. అంతేకాకుండా అక్కడి బౌండరీలు కూడా చాలా చిన్నవి. ఇటువంటి అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ మీద టాస్ గెలిచిన మన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి సంకోచం లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ మన ఓపెనర్లు మరోసారి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉండింది. వరుసగా 2 మ్యాచుల్లో విఫలమైన వైభవ్ ఈ మ్యాచ్లో ఏమైనా అద్భుతం చేస్తాడేమో, తన సత్తా చాటుతాడేమో అని అందరూ ఆశించారు. మ్యాచ్ మొదటి ఓవర్లో ఇంగ్లండ్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఆచితూచి ఆడిన వైభవ్ రెండో ఓవర్ వేసిన జాష్ టన్ బౌలింగ్లో వరుసగా ఒక 4, ఒక 6 బాది తన రిథం అందుకున్నాడు అనిపించాడు. కానీ మూడో ఓవర్లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ షాట్ ఆడబోయి బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవడంతో శామ్ కరన్ చేతికి సునాయాసంగా చిక్కిపోయాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 10 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. గత 3 మ్యాచుల్లో కలిపి వైభవ్ కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫామ్లో ఉన్న సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పక్కన పెట్టి మరీ ఈ కుర్రాడికి అవకాశమిస్తే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల ముందు అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 16 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుటై, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి జాష్ టంగ్ బౌలింగ్లో అవుటై ఘోరంగా విఫలమయ్యారు. ఈ వరుస వికెట్ల పతనంతో కేవలం 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి కష్ట సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఎంతో ఓపికగా బాధ్యతాయుతంగా ఆడుతూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ను లక్ష్యంగా చేసుకుని కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ ఒకే బౌలర్ మీద ఈ స్థాయిలో పరుగులు సాధించడం ఇది 3వ అత్యుత్తమ ప్రదర్శన. శ్రేయస్ అయ్యర్ 49 బాల్స్లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సహాయంతో 80 పరుగులతో నాటౌట్గా నిలిచి తన పోరాట పటిమను చూపించాడు. అతనికి శివం దూబే 22 పరుగులు చేసి కాస్త మద్దతివ్వడం మినహా మిగతా బ్యాటర్ల నుంచి ఎవరూ సరైన సహకారం అందించలేకపోయారు. జోఫ్రా ఆర్చర్, జాష్ టంగ్ చెరో 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ లైనప్ను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్టల్ లాంటి అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ మీద 158 పరుగులు కాపాడుకోవడమంటే ఏ బౌలింగ్ లైనప్కైనా కత్తిమీద సామే. దానికి తగ్గట్టుగానే ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. మన పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్ను 8 పరుగులకే అవుట్ చేసి భారత్కు మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇద్దరూ కలిసి అక్షరాల భారత బౌలర్లను ఊచకోత కోశారు. హ్యారీ బ్రూక్ కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 225 స్ట్రైక్ రేటుతో 79 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మరోవైపు ఫిల్ సాల్ట్ కూడా అతనికి చక్కటి సహకారం అందిస్తూ 42 బంతుల్లో 9 ఫోర్లు, ఒక 6తో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్
వేసిన ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్ వరుసగా 4లు 6లు బాది ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరి సుడిగాలి బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వీరిద్దరూ కలిసి కేవలం 13.5 ఓవర్లలోనే 156 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఇంకా 37 బాల్స్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఇది ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం. ఎందుకంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న ద్వైపాక్షిక టీ20 సిరీస్లో భారత్పై ఇంగ్లండ్ సిరీస్ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు భారత్ ఖాతాలో కూడా కొన్ని చెత్త రికార్డులు చేరాయి. ఫిబ్రవరి 2019 తర్వాత భారత జట్టు వరుసగా 2 ద్వైపాక్షిక టీ20 సిరీస్లను కోల్పోవడం ఇదే ప్రథమం. ఈ సిరీస్ కంటే ముందు ఐర్లాండ్ చేతిలో కూడా భారత్ 2-0తో వైట్ వాష్ గురైన సంగతి మీకు తెలిసిందే. గత 12 టీ20 సిరీస్లలో 11 గెలిచిన భారత జట్టు ఇప్పుడు ఇలా వరుస పరాజయాలు పాలవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వరుసగా 5 పూర్తి టీ20 మ్యాచుల్లో భారత్ ఓడిపోవడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ తన తీవ్ర నిరాశను, అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ పిచ్ మీద 158 పరుగులు ఖచ్చితంగా కాపాడుకోగలిగే స్కోర్ కాదని అతను స్పష్టం చేశాడు. మ్యాచ్కు ముందు డ్రెస్సింగ్ రూంలో మన బౌలర్లకు మిడిల్ మరియు లెగ్ స్టంప్ లైన్లో బాల్స్ వేయమని స్పష్టమైన ప్రణాళికలు ఇచ్చినప్పటికీ వారు గ్రౌండ్లో దాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని అయ్యర్ కుండబద్దలు కొట్టాడు. తాను ఎంతో కష్టపడి 80 పరుగులు చేసినా తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల తాను సంతోషంగానే ఉన్నప్పటికీ జట్టు గెలవనప్పుడు దానికి ఎలాంటి అర్థం, పరమార్థం ఉండదని ఎంతో భావోద్వేగంతో చెప్పాడు. ప్రస్తుతం టీంలో ట్రాన్సిషన్ పీరియడ్లో ఉందని, యువ ఆటగాళ్లు ఇలాంటి కఠినమైన విదేశీ పిచ్ల మీద ఆడడం ఇదే తొలిసారి కావడంతో పొరపాట్లు జరగడం సహజమేనని యువకులకు మద్దతుగా నిలిచాడు. అయితే త్వరలోనే ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని పరిస్థితులను అర్థం చేసుకుని మరింత బలంగా తిరిగి వస్తామని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక మరోవైపు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. ఆయన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ట్రాన్సిషన్ లేదా రీసెట్ అనే పదాన్ని పదే పదే వాడుతున్నాడు. ఈ సిరీస్ కోసం జట్టులో చాలా భారీ మార్పులు జరిగాయని గంభీర్ గుర్తు చేశాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం, హార్దిక్ పాండ్యా గాయపడడం, సూర్యకుమార్ యాదవ్ను జట్టు నుంచి తప్పించడం, ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ను తుది జట్టులో పక్కన పెట్టడం లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని గంభీర్ తెలిపాడు. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఓపెనింగ్ చేయడం, ప్రిన్స్ యాదవ్ తన కెరియర్లో కేవలం 2వ మ్యాచ్ ఆడడం, అలాగే గాయం నుంచి కోలుకున్న తర్వాత హర్షిత్ రాణా తిరిగి రావడం లాంటి విషయాలను వివరిస్తూ ఇంగ్లండ్ లాంటి అత్యంత బలమైన, నాణ్యమైన జట్టుపై తక్షణ ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుందని గంభీర్ వివరించాడు. కుర్రాళ్లు కుదురుకోవడానికి, కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుందని గంభీర్ కుండబద్దలు కొట్టాడు. అయితే క్రికెట్ విశ్లేషకులు మరియు మీడియా వర్గాలు మాత్రం ఈ వాదనతో పూర్తిగా ఏకీభవించడం లేదని క్రీడా వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కొద్ది నెలల క్రితమే వరుస విజయాలతో ప్రపంచ ఛాంపియన్ల హోదాలో ఉన్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఒక చేదు నిజాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 200 పైచిలుకు స్కోరు సాధించే జట్టు ఇప్పుడు వరుసగా కుప్పకూలుతుండడం అభిమానులను కలవరపెడుతోంది. మన బ్యాటింగ్ లైనప్లోని లోపాలు, ఫాస్ట్ బౌలింగ్ కండిషన్స్లో విదేశీ పిచ్ల మీద మన బౌలర్ల వ్యూహాలు అన్నీ కూడా ఇంగ్లండ్ ఆటగాళ్ల ముందు పూర్తిగా తేలిపోయాయి. కొత్త ఆటగాళ్లతో భవిష్యత్తు కోసం జట్టును నిర్మించే క్రమంలో ఓటములు సహజమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారత అభిమానులకు మాత్రం ఈ వరుస పరాజయాలు, అందులోనూ ఏమాత్రం పోరాడకుండా లొంగిపోవడం తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. El clima de hoy es absolutamente hermoso. Excellent! You got the intonation exactly right. Next sentence. Me gustaría pedir un café grande, por favor. Me gustaría pedir un café grande, por favor. Perfect. Your phrasing is improving so quickly. Keep up the good work.